ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఎవరు ఎన్ని చెప్పినా మరో 48 గంటల్లో మేషరాశి వారికి 4 సంఘటనలు జరుగుతాయి. ఒక పెద్ద సమస్య తీరుతుంది. మరో 48 గంటల్లో మేషరాశి వారి జీవితంలో కీలక మార్పులు అనేది చోటు చేసుకోబోతున్నాయి. మరో 48 గంటల్లో అసలు మేషరాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది, వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలేంటి, అలాగే ఎటువంటి సమస్య తీరబోతుంది అనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవలసిన దైవ ఆరాధన గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మరో 48 గంటల్లో మేషరాశి వారికి గ్రహాల్లో మార్పులు అనేవి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి మీరు విముక్తి పొందబోతున్నారు. మేషరాశి వారికి గురుగ్రహ సంచారం అనేది ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ విధంగా మేషరాశి వారికి రాహుకేతువుల ప్రభావం అనేది సంపూర్తిగా తొలగిపోయింది. తద్వారా వీరి యొక్క ప్రణాళికలు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగపరంగా వీరి యొక్క ఆలోచన తీరు అనేది వీరి యొక్క వ్యాపార ఉద్యోగ సంస్థలకు చాలా చక్కగా యూజ్ అయ్యే విధంగా మీ ఆలోచన ఉంటుంది. మీ మైండ్ సెట్ ఎప్పుడూ కూడా ఏ పనిని ఆలస్యం చేయకూడదని, మనం చేసే ప్రతి పనిని మన ఉద్యోగ సంస్థ గుర్తించాలని, అది సంస్థకు ఉపయోగపడాలని ఈ విధంగా మైండ్ సెట్ ని కలిగి ఉంటారు. ఈ విధంగా వీరి ఆలోచన విధానం అనేది ఉన్నతాధికారుల దృష్టిలో ప్రశంసల వర్షాన్ని కురిపించే విధంగా ఉంటుంది. వీరి యొక్క సహ ఉద్యోగుల సహకారం అనేది ఈ సమయంలో మేషరాశి వారికి చాలా చక్కగా ఉండబోతుంది. ప్రతి పనిలో కూడా వీరి యొక్క కృషి, శ్రమ, ఏకాగ్రత అనేది వీరి యొక్క ఆలోచన తీరును రెట్టింపు చేస్తాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మేషరాశి వారికి మరో 48 గంటల్లో ఉద్యోగ జీవితంలో కీలక మార్పులు అనేవి చూస్తారు. ఏదైతే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు ఒత్తిడి అనేది ఏమీ లేకుండా చాలా చక్కగా పనిలో ముందడుగు వేయగలుగుతారు. ఈ విధంగా మేషరాశి వారికి అన్ని విధాలా కూడా చాలా చక్కగా కలిసి రాబోతుంది. అలాగే వీరి యొక్క జీవితంలో శనిగ్రహ ప్రభావం అనేది వీరి రాశిచక్రం నుండి 11వ ఇంటిపై ఉండటం వలన శని సంచారం యొక్క దోషాలు అన్నీ కూడా తొలగిపోయి, శని ప్రభావం అనేది తొలగిపోయి మీరు చేస్తున్న పనిలో విజయం సాధించే విధంగా మేషరాశి వారు మీరు ముందడుగు వేయబోతున్నారు. మంచి సంకల్ప బలాన్ని కలిగి ఉండి నూతన కార్యక్రమాలు కూడా మొదలు పెడతారు. ఈ సమయంలో మీకు కొంత అయోమయ స్థితి ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టినప్పుడు అది ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతామా లేదా అని అయోమయ స్థితి ఉంటుంది. అలాగే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా, ఆర్థికంగా లాభాలు పొందుతామా లేదా, ఇటువంటి చిన్న చిన్న అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి మీరు బయటపడి ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని కాన్ఫిడెంట్ గా చేసినట్లయితే, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా పర్ఫెక్ట్ గా తీసుకున్నట్లయితే కనుక మీరు అన్నింటిలో విజయం పొందుతారు. ఎవరితోనూ మోసపోయే విధంగా ఉండవద్దు. తెలివితేటలు కలిగి ఉండండి. డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ మంచి ఆలోచనలు కలిగి ఉండండి. ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో, ఎందుకు ఆలోచిస్తున్నారో మీరు పూర్తి అవగాహనను కలిగి ఉండాలి. అలాగే ముఖ్యమైన పత్రాల మీద ఎవరికైనా సంతకం చేసేటప్పుడు, మధ్యవర్తిత్వం వహించేటప్పుడు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. అన్ని విధాలా కూడా సక్సెస్ ని చూడబోతున్నారు. మేషరాశి వారి జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు స్వస్తి పలకబోతున్నారు. ఈ విధంగా అయితే వీరికి సకల శుభాలు కలగబోతున్నాయి. మీరు ఊహించిన విధంగా, వీరి ఊహకు అందని విధంగా వీరి యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకొని, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తో వీరికి వచ్చినటువంటి ఆర్థిక పరమైన లాభాలను వ్యాపార దిశగా అడుగులు వేయాలి. ఈ సమయంలో వ్యాపారంలో ప్రయాణాలు చేసే అవకాశాలు రావచ్చు. తద్వారా వీరికి చాలా చక్కగా ఆర్థికంగా లాభిస్తుంది. చాలా చక్కగా ఈ విధమైన లాభం అనేది అతి తక్కువ సమయంలోనే వీరు పొందడం ద్వారా సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేది పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంటారు. ఈ విధంగా అయితే మరో 48 గంటల్లో మేషరాశి వారికి ఊహించిన విధంగా వ్యాపారంలో సక్సెస్ అనేది రాబోతుంది.
శుక్రుడు ఇచ్చే సంసార బంధాలలో సంతోషాలు అనేవి వీరికి సంపూర్తిగా పొందబోతున్నారని చెప్పాలి. అంటే కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి మానసిక కలత, అలాగే వీరి దాంపత్య జీవితంలో గొడవలు అన్నీ కూడా తొలగిపోయి జీవిత భాగస్వామితో ఐక్యత అనేది సిద్ధిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో ప్రతి ఒక్క పనిలో కూడా మేషరాశి వారు పొందగలుగుతారు. ఈ విధంగా అయితే వీరికి ప్రతి ఒక్క విషయంలో కూడా లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ తో చాలా చక్కని అనుకూలతలు, అవకాశాలు అనేవి దక్కి జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో చాలా చక్కని సమయాన్ని వీరు గడుపుతారు. ప్రతి ఒక్క పనిలో కూడా వీరికి సంతోషం అనేది వీరి వెన్నంటే ఉండబోతుంది. ఇంతటి అద్భుతంగా రానున్న 48 గంటల్లో మేషరాశి వారు అద్భుతాన్ని చూడబోతున్నారు. ఆర్థికంగా వీరికి వచ్చేటటువంటి లాభాలు వీరి యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించి సెక్యూర్ చేయడం వలన పిల్లలకు అవసరమైనటువంటి అవసరాలన్నింటికీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, మిగిలిన డబ్బును వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని ఎలాగైనా నిర్ణయించుకుంటారు. నూతన ఇంటి కల నెరవేర్చుకోవాలి అని అనుకునే వారికి ఈ సమయంలో మీ కల నెరవేరే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ సమయంలో గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నూతన గృహ నిర్మాణాన్ని చక్కగా ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ చాలా ధైర్యంగా, చాలా చక్కగా ముందడుగు వేస్తూ విజయాన్ని సాధించే దిశగా ఈ మేషరాశి వారు అడుగులు వేస్తారు. వీరి జీవితంలో ఇంతటి సంతోషాలు వస్తాయి. ఎన్నికలలో కూడా ఊహించిన విధంగా అద్భుతమే జరగబోతుంది. వీరికి ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం రావచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కావచ్చు. అలాగే విహారయాత్రలకు, తీర్థయాత్రలకు, ఫ్రెండ్స్ తో ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ సమయంలో ప్రయాణం అయితే చేస్తారు. ఈ ప్రయాణం కూడా మీకు చాలా చక్కగా లాభిస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క కలను, కోరికలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకునేందుకు తగ్గ విధంగా అవకాశాలు అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వారి యొక్క విద్యా విధానంలో కీలక మార్పులు అనేవి చూస్తారు. వారు ఫ్యూచర్ ని ఉద్దేశించి ఉన్నత విద్యలను అభ్యసించాలి అనుకుంటారు. దానికి తగ్గ విధంగా మీరు కృషి, పట్టుదల, ఏకాగ్రత అనేది చాలా చక్కగా తోడ్పడతాయి. ఈ విధంగా ఎవరు ఎన్ని చెప్పినా కూడా రాబోయే 48 గంటల్లో మేషరాశి వారికి ఒక పెద్ద సమస్య తీరి 4 సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏవైనా గ్రహ దోషాలు ఉంటే తొలగించుకోవడానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నవగ్రహ స్తోత్రాలను 3 సార్లు చదువుకోండి. అలాగే ప్రతిరోజు దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఇష్టదైవ నామస్మరణ నిరంతరం చేస్తూ ఉండండి. మూగజీవాలకు, పశు పక్షాదులకు తాగడానికి నీటిని, తినడానికి ఆహారాన్ని అందించినట్లయితే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మేషరాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.